హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో గుమ్మడికాయ పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆ పోపంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాన్ని వేసి చక్కగా పోపు వేగిన తర్వాత ఇవి వేసేసి బాగా మగ్గనివ్వాలి. అందులోకి మనం గుమ్మడికాయని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడిగి. అదేవిధంగా ఒక పక్కన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. ఈలోపు ఇవి మగ్గిపోతాయి. ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత ఇందులోకి మనం కోసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసి చక్కగా అందులో పసుపు అలాగే సాల్ట్ వేసి కలబెట్టుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. బాగా ముక్క అనేది ఉడికిన తర్వాత మూత తీసి చూసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత మెత్తగా అందులోకి మనం తగినన్ని వాటర్ పోసుకొని అలాగే కారం వేసి కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టాలి. అది కొంచెం దగ్గరకు వస్తుంది అనగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని అందులోకి వేసేయాలి. ఈ చింతపండు పులుపు వేసి ఒక్కసారి కలబెట్టుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం సాల్ట్ అనేది చెక్ చేసుకొని అందులోకి చిన్న బెల్లం ముక్క అనేది వేస్తే మనం వేసిన అన్నీ కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. ఉప్పు, పులుపు, కారం అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే లాస్ట్లో అంత కూర కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కూర రెడీ అయింది అనుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను పైన చల్లేసుకోవడం అంతే. వేడివేడిగా ఈ గుమ్మడికాయ పులుసును మనం అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పనిసరిగా ట్రై చేయండి. నేను కూడా ఈ మధ్యనే ట్రై చేస్తున్నాను. ఎక్కువ గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను. నాకు ఇదివరకు నేను అంతగా ఎప్పుడు తినలేదు. బట్ గుమ్మడికాయ పులుసు వల్ల గుమ్మడికాయ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. సో మీకు కూడా ఈ కర్రీ అనేది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారైనా ట్రై చేసి తినండి. మళ్ళీ మళ్ళీ వండుకుని తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.